ఒక మాజీ ముఖ్యమంత్రి క్రేజీగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు గడగడలాడుతున్నాడు, గజగజ వణుకుతున్నాడు. ఎందుకు ఈ భయం? జగన్ పాపులారిటీ, జనం లక్షల్లో జగన్ వెంట నడుస్తూ ఉండటం, జగన్ ను ఓడిస్తా అంటూ 3 పార్టీల పొత్తు అని విరవీగిన కొద్ది రోజులకే అసమ్మతి, తిరుగుబాట్లు, జనసేన, తెలుగుదేశం, బీజేపీలను కుంగదీయటం. దీంతో చంద్రబాబు తిక్కతిక్కగా మాట్లాడుతున్నాడు. మేము అధికారంలోకి రాగానే ఇసుక ఫ్రీగా అంటే ఉచితంగా ఇస్తామంటున్నాడు. సామాన్య జనానికి కావాల్సింది ఇసుక, బియ్యము, కందిపప్పు, పంచదార కాదు, ఇసుకిస్తాడట. ఇసుక ఎవరికి కావాలి? కాంట్రాక్టర్లకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి, ఇల్లు విల్లాలు, అనేక అంతస్తుల భవనాలు నిర్మించే కోటేశ్వర్లకు ఇసుక అవసరం. పాలు, క్రీంలు అమ్ముకునే చంద్రబాబు ఎప్పుడూ వ్యాపారస్తుల వైపే ఉంటాడు, జనాన్ని మాత్రం కాల్చుకు తింటాడు. ఆ మధ్య వాలంటీర్ల వ్యవస్థ ఒక కుట్ర అని, వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలేనని తెగ తిట్టిన బాబు ఆ వ్యవస్థను రద్దు చేయనని, వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టే పని చేయనని మాట మార్చాడు. అంతేనా? సంక్షేమం కోసం జగన్ డబ్బు పంచడాన్ని దారుణంగా విమర్శించిన బాబు తన అధికారంలోకి వస్తే డబ్బు పంచే పని కొనసాగుతుందని హామీ ఇస్తున్నాడు. బాబు ఎంతకి బరితెగించాడంటే అధికారంలోకి రాకముందే అంటే 2024 ఏప్రిల్ నుంచే పింఛన్లు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అంటే జూలైలోని అర్హులందరికీ 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెబుతున్నారు. అంటే ఏప్రిల్లో 1000, మే నెలలో 1000, జూన్లో 1000, జూలై నాటికి మొత్తం 4,000 రూపాయలు పంచుతానని ఊరుస్తున్నాడు. అంటే టోటల్గా 7,000 రూపాయలు పంపిణీ చేస్తానని అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాడు. ఎందుకు ఈ వేషాలన్నీ? వాలంటీర్ల ద్వారా వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి స్త్రీలకు పింఛన్లు ఇవ్వడానికి వీలేదని కమ్మగడ్డ రమేష్తో తానే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయించి పేదలకు పింఛన్ల వేలకు అందకుండా అడ్డుపడ్డాడు. పింఛన్ల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ఎండల్లో తిరిగిన నిరుపేద వృద్ధులు ఏకంగా 39 మంది అన్యాయంగా చనిపోయారు. వాళ్ళ మరణాలకు చంద్రబాబే కారణమని అందరికీ స్పష్టంగా తెలిసింది గనక చంద్రబాబు ప్లేటు ఫిరాయించి నేనే ఎక్కువ ఇస్తానంటూ ఎచ్చులుపోతున్నాడు. ఈ పిల్లి మొక్కల వెనుక బాబును వెంటాడుతున్నది ఓటమి భయం. పవన్ కళ్యాణ్తో జట్టు కడితే గాజు గ్లాసు పగిలి బాబు చేతులు చీరుకుపోయాయి. పురంధేశ్వరితో కలిసి కుట్ర చేస్తే బాబు చెవిలో పువ్వులు వెలిశాయి. పొత్తు పొడిచిందని గొప్పలు చెప్పుకుంటే అది విపత్తుగా పరిణమించింది. దాంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చేతగాని లోకేష్ వైపు పిచ్చి చూపులు చూస్తున్నాడు. జనంలో స్పందన కరువై జ్వరం వచ్చిన వాడిలాగా నీరసపడిపోయాడు బాబు. పవన్ కళ్యాణ్ మంచాన పడి రెస్టులో ఉన్నాడు. దిక్కుతోచిన బాబు అన్రెస్టుతో సతమతమవుతున్నాడు. జగన్ ఒక్క జగన్ మాత్రమే దీక్షతో ధైర్యంగా ముందుకు దూసుకుపోతున్నాడు.